360 అని పేరు ఎందుకు పెట్టారని అడుగుదాం అనుకున్నాను. ఇప్పుడు నాకు అర్థమైపోయింది. ఎందుకంటే చాలా ఎనర్జీ హీలింగ్స్ మెథడాలజీస్ ఉన్నాయి. ఆయా వైబ్రేటరీ ఫ్రీక్వెన్సీని బట్టి ఆ లెవెల్లో హీలింగ్ జరుగుతుంది వీటన్నిటి అని తెలుసుకున్నాను. నేను ప్రాణిక్ హీలింగ్ రేకి కొంత నేర్చుకుని తెలిసింది. కానీ అన్నిటినీ లా ఆఫ్ అట్రాక్షన్ మొదలుకొని యద్భావం తద్భవతి అని మూల సూత్రం మొదలుకొని ఇంకా రకరకాల హీలింగ్ ప్రాక్టీసెస్ని అన్నిటినీ అసలు ఒక ఎపెక్స్ లెవెల్కి తీసుకెళ్తే ఆ పినకలే శంబాలా 360 అని అర్థమవుతుందండి. చెప్తారండి అది ఏంటనేది. మనకి ఏంటంటే సాలిడ్ ఇస్ ఏ మ్యాటర్ అండి. సాలిడ్ని ప్రాసెస్ చేస్తే లిక్విడ్ స్పీడ్, లిక్విడ్ని ప్రాసెస్ చేస్తే గ్యాస్ అండ్ వేపర్ అండి, తర్వాత మ్యాగ్నెటిజం, తర్వాత ఎలక్ట్రిసిటీ అండి, తర్వాత చి అంటే చైనీస్ ట్రెడిషనల్ మెడిసిన్ అండి, నాడీ వైద్యం అంటారు. మనకి 72,000 నాడీలు ఉంటాయి. అది కూడా ఇంకా తర్వాత అండి. దాని తర్వాత ప్రాణిక్ హీలింగ్, రేకి అవన్నీ వస్తాయి. ఇంకా అది కూడా దాటిన తర్వాత ఫ్రీక్వెన్సీస్ వస్తాయి. ఆ ఫ్రీక్వెన్సీస్ కూడా దాటిన తర్వాత స్పీడ్ ఆఫ్ లైట్ అండి. అంటే స్పీడ్ ఆఫ్ లైట్ కాంతి వేగము 1,86,000 మైల్స్ పర్ సెకండ్, 3,00,000 కిలోమీటర్ల వేగంతో కాంతి మనకు ప్రయాణం చేస్తుంది. అంటే సైన్స్ ఎంతవరకు డెవలప్ అయింది? సైన్స్ లైట్ వరకే తెలుసు, బియాండ్ లైట్ ఇంకెంతో రీసెర్చ్లు చేస్తున్నారు. అంటే ఇక్కడ శంబాల అమ్మవారి తల్లిదాల ఇంకా లోపలికి వెళ్ళగలిగాం అన్నమాట మొత్తం. అంటే లైట్ని ప్రాసెసింగ్ చేస్తే ఎనర్జీ, ఎనర్జీని ప్రాసెసింగ్ చేస్తే కాన్షియస్నెస్, కాన్షియస్నెస్ కూడా ప్రాసెసింగ్ చేస్తే అవేర్నెస్, అవేర్నెస్ తర్వాత ఉన్నది శంబాల అమ్మవారు, మహాలక్ష్మి, మహాకాళి, ప్రజల చేతిలో గాంధీవం, అక్రమార్కుల పాలిట పాశుపతాస్త్రం. తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం వెంటనే మీ లోకల్ కేబుల్ ఆపరేటర్ను సంప్రదించండి.